కొత్త పలుకు ఆర్కే రాసినటువంటి కొత్త పలుకుని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తారలు దిగి వచ్చిన వేళ కడబడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ అన్నట్టుగా ఎంత పెద్ద స్టార్ అయినా పొలిటికల్ స్టార్ ముందు తల వంచాల్సిందే. ఎంత పెద్ద స్టార్ అయినా పొలిటికల్ స్టార్ ముందు తల వంచాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుజువు చేశారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, సినిమా టికెట్ ధరలను పెంచుకోనివ్వబోమని రేవంత్ ప్రకటించడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వణికిపోయారు. సీఎంని శాంతింపజేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. అల్లు అర్జున్ వ్యవహారంలో ముఖ్యమంత్రి చర్యలను దాదాపు 70% మంది ప్రజలు సమర్థిస్తున్నట్లు సమాచారం. టీ కప్లో తుఫాను వంటి ఒక సమస్య ఇంత రచ్చకు దారి తీయడం వెనుక కారణం ఏమిటని రేవంత్ రెడ్డి అంత కోపం ఎందుకు వచ్చింది? దీనిపైన ఆయన ఆర్టికల్ రాయడం జరిగింది. సంధ్యా థియేటర్ సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన వెంటనే పుష్ప 2 సినిమాలో లీడ్ రోల్లో నటించిన అల్లు అర్జున్ బేషరతుగా క్షమాపణలు చెప్పి ఉంటే ఈ సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. ఆ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా సీఎం రేవంత్ పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. దీనికి విచారం వ్యక్తం చేయాలని సీఎం సన్నిహితులు కొందరు అల్లు అర్జున్కి సూచించగా రాజకీయాలతో తనకు సంబంధం లేదంటూ ఆయన ఆ సూచనను పెడచెవిన పెట్టారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు కోపం వచ్చింది. అన్నిటికీ మించి రేవంత్ శాసనసభలో చేసిన ప్రకటనను తప్పు పట్టే విధంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సలహాను ఆయనకు ఎవరిచ్చారో తెలియదు. విచిత్రం ఏమిటంటే వాస్తవ పరిస్థితిని అల్లు అర్జున్కు చెప్పడానికి ఎవరు సిద్ధపడలేదట. హీరో గారికి కోపం వస్తుంది, మూడు మారిపోతుందని చుట్టూ ఉన్నవారు అన్నారట. అనేక ఎగుడు దిగుడు చూసిన అల్లు అరవింద్ అయినా విలేకరుల సమావేశం వద్దని కుమారుడిని వారించి ఉండాల్సింది. అల్లు అర్జున్ తండ్రి మాట కూడా వినరు అని అంటారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాధితుల సహాయార్థం బెనిఫిట్ షోలను ప్రదర్శించేవారు. ఇప్పుడు సినిమాలపై పెట్టిన పెట్టుబడిని త్వరగతిన రాబట్టుకోవడానికి ప్రత్యేక షోలు వేస్తున్నారు. భారీగా ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ మాయాజాలంతో నటన, కథతో సంబంధం లేని సినిమాలు పెద్ద సినిమాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. సృజనాత్మకత స్థానంలో గ్రాఫిక్స్ చేరాయి. మలయాళ చిత్ర పరిశ్రమని తీసుకుందాం. అక్కడ తక్కువ బడ్జెట్తో అద్భుతమైన కథలను తెరకెక్కిస్తున్నారు. ఊరు పేరు తెలియని నటులతో సినిమాలు తీసి ప్రేక్షాదరణ పొందుతున్నారు. భాష తెలియకపోయినా తెలుగు వాళ్ళు కూడా మలయాళ సినిమాలను చూసి ఆనందిస్తున్నారు. నటులకు దర్శకులకు 100 కోట్ల పారితోషికం చెల్లించడం తెలుగు చిత్ర పరిశ్రమలోనే జరుగుతుంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రజలలో సానుకూల అభిప్రాయం తానే నెగిటివ్ భావన ఏర్పడింది. వెరసి చిత్ర పరిశ్రమ పట్ల ఇప్పుడు ఎవరికీ సానుభూతి లేకుండా పోయింది. భారీ బడ్జెట్ సినిమాల పేరిట ప్రేక్షకులను దోచుకుంటున్న అభిప్రాయం క్రమంగా ప్రజల్లో ఏర్పడింది. కథాబలంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న మలయాళ చిత్రాలను తెలుగు వాళ్ళు కూడా ఆదరిస్తున్నప్పుడు మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేద్దామన్న ఆలోచన మన వాళ్ళకు రావడం లేదు. తెలుగు స్టార్లు ఆ మాటకు వస్తే ఏ భాషకు చెందిన స్టార్లైనా పులులు సింహాలు కారని రాజకీయ అధికారానికి తలవంచకపోతే తిప్పలు తప్పవని అల్లు అర్జున్ వ్యవహారంతో మరోమారు స్పష్టమైంది. స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళు కూడా అహం తగ్గించుకోవాలి. పుష్ప 2 సినిమాలో స్మగ్లర్తో ఫోటో దిగడానికి నిరాకరించిన సీఎంనే మార్చినట్టు చూపించి ఉండవచ్చు. కానీ నిజ జీవితంలో సీఎంలతో పెట్టుకుంటే ఏమవుతుందో యావత్ సినిమా పరిశ్రమకు ఇప్పుడు తెలిసి వచ్చిందనేది ఆర్కే చాలా కులంకుశంగా ఆయన వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. రాజకీయాలు వేరు. నువ్వు పుష్ప సినిమాలో కేవలం ఒక సెల్ఫీ కోసం ఒక సెల్ఫీ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రిని మార్చినావు కదా. ముఖ్యమంత్రిని మార్చినావు, అది సినిమాలో పనిచేస్తుందేమో, ఇక్కడ అది పనిచేయదు అన్నటువంటి భావనను సైతం కూడా ఆయన రాసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే మొత్తానికైతే ఆయన చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి అంటే పొలిటికల్ వేరు, అలాగే సినిమా వేరు. ఒకవేళ కనుక పొలిటికల్కి సంబంధించినటువంటి నాయకులు తలుచుకుంటే సినిమా స్టార్ కూడా పనిచేయరు, ఖచ్చితంగా కూడా తలగ్గాల్సిందే అని చెప్పేసి ఆ విధమైనటువంటి భావాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు సినిమా నటులకు స్టార్డమ్ మాత్రమే ఉంటుంది, గౌరవం ఉండడం లేదు. దీనికి తోడు తెలుగునాట రాజకీయాలు ఎక్కువ. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేశారు. అల్లు అర్జున్కు అంత స్టార్డమ్ ఉన్నప్పటికీ ఆయన మద్దతు తెలిపిన అభ్యర్థి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అంటే ప్రజలు సినిమా వాళ్ళను స్టార్లుగానే చూస్తారు, కానీ ఎన్నికలు వచ్చేసరికి వారిని గుడ్డిగా ఆదరించరని స్పష్టమవుతుంది. ఈ వాస్తవం తెలుసుకోకుండా నటులు స్టార్డమ్లను తలకెక్కించుకొని తమను తాము డేమి గాడ్స్గా భావిస్తూ ప్రజలు భ్రమంలో బ్రతుకుతుంటారు. బౌన్సర్లను కాపాలుగా పెట్టుకోవడం దర్పం వలకబోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ ఘటన జరిగింది. ఇది కేవలం నువ్వు సినిమా స్టార్లు అయినంత మాత్రాన నీకు ఓట్లు వేయాలి, ప్రజలు ఆదరించాలన్నటువంటి ఉద్దేశం ఇక్కడ కూడా కనపడదు. కేవలం స్టార్లను స్టార్లుగానే చూస్తారు, హీరోలను అలా సినిమా వరకే చూస్తారు. చాలామంది ఫెయిల్ అయిపోయినారు.
చాలామంది కూడా అట్లంటే ఎవరైతే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీఆర్ గారు సైతం కూడా గతంలో ఓడిపోవడం జరిగింది. అంత పెద్ద స్టార్ అయినా ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత విజయాల తర్వాత వేరు. చిరంజీవి కావచ్చు, చాలామంది రాజకీయాలలో వచ్చేటువంటి వాళ్ళు, సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది రాజకీయాల్లో మళ్ళీ వెనుకంజ వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి క్రేజ్ చూసి నేనే మునగాన్ని, నా అంత మునగాడు ఎవరు లేడు, నేను ఎక్కడికి పోయినా నడుస్తుంది, 10 మంది బౌన్సర్లు వేసుకొని పోయినట్టయితుంటే నా గర్వం నా దర్పం అంతా కూడా నేను చూపెట్టుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నట్టయితుంటే ఈ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి అన్నటువంటి భావనని ఆర్కే తన సంబంధించినటువంటి ఆర్కే కొత్త పలుకులో ఆయన పూర్తిగా దాని గురించి చెప్పడం జరిగింది.